నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశిఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం. నేటి పంచాంగం అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? 13/2/2025 శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6:25, సూర్యాస్తమయం సాయంత్రం 5:58, తిథి పాడ్యమి రాత్రి 8:21, నక్షత్రం మఖ రాత్రి 9:07, యోగం శోభన ఉదయం 7:31, కరణము బాలవ ఉదయం 7:48, కౌలవ రాత్రి 8:21, రాహుకాలం మధ్యాహ్నం 1:38 నుంచి 3:05, గుళికాలం ఉదయం 9:18 నుంచి 10:45, యమగండం ఉదయం 6:25 నుంచి 7:52, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుంచి 12:35, దుర్ముహూర్తం ఉదయం 10:16 నుంచి 11:02, అలాగే మధ్యాహ్నం 2:53 నుంచి 3:39, అమృతకాలం సాయంత్రం 6:34 నుంచి 8:16, వర్జం ఉదయం 8:21 నుంచి 13, అలాగే ఉదయం 5:48 నుంచి 7:32 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈరోజు? మేషరాశి వాళ్ళకి మీరు ఆశించిన ఫలితాలు, మీ ఆలోచనలు అమల్లోకి రావడం, మీ ఆలోచనలు లాభదాయకంగా ఉండడం, అలాగే వ్యక్తుల సహకారం, తోడ్పాటు, ఆర్థిక అభివృద్ధి మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూసిన ఫలితాలు పొందడానికి ఆస్కారాలు ఉన్నాయి. వృషభ రాశి. అమ్మ, ఇక వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున వ్యవసాయం మీద ఆసక్తి అధికంగా ఉంటుంది. వ్యవసాయ భూముల కొరకు, అలాగే భూమి కొనుగోలు కొరకు ప్రయత్నాలు, ఆసక్తిని వ్యక్తపరుస్తారు. తల్లితో కలిసి స్వగ్రామ సందర్శన కొరకు ప్రయత్నాలు చేస్తారు. తల్లి, గృహంలో పెద్దలు మొదలైన వారితో కలిపి ఈ రోజుని చాలా చక్కగా ఉపయోగించుకుంటూ ముందుకు పెడతారు. అయినప్పటికీ గృహ వాతావరణం కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మాట పట్టింపులు రాకుండా మంచిగా నిదానంగా వ్యవహరించి సమస్యల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి. మిథున రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా దూర ప్రయాణాలకి, అలాగే ఆధ్యాత్మిక పర్యటనలకి, హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలమైన సమయం. గురువులు, పెద్దలు మొదలైన వారికి కలిసి ఆశీస్సులు తీసుకుంటారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. నదీ స్నానాలు ఉపయుక్తంగా ఉంటాయి. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి ఆర్థికంగా అనుకూలత అనేది తక్కువగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఆశించిన ఫలితాలు మిశ్రమంగా ముందుకు పెడతాయి. కుటుంబ సభ్యులతో వాగ్వాదాలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. మాటల వల్ల ఇబ్బందులు లేకుండా చూసుకుంటూ మాట్లాడాలి. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు, ప్రయాణాలు, ముఖ్యమైన అంశాలు తాత్కాలికంగా వాయిదా పడే అవకాశం ఉన్న రీత్యా మానసిక ఘర్షణ అనేది అధికంగా ఉన్నా దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. సింహరాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశి వాళ్ళకి ఈ రోజున సంఘంలో గుర్తింపు, గౌరవం, భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామికి సంబంధించిన మంచి ఖర్చులు, వారి కొరకు బహుమానాలు మొదలైనవి చేస్తారు. అలాగే వ్యాపార అభివృద్ధి కొరకు కూడా పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రదేశాల్లో వ్యాపార విస్తరణ కొరకు ప్రయత్నాలు చేస్తారు. కన్యా రాశి. అమ్మాయిక కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా మీకు పెట్టుబడుల విషయంలో చాలా వరకు అనుకూలతల కన్నా కూడా మిశ్రమ ఫలితాలకు అవకాశాలే అధికంగా ఉన్నాయి. ఆర్థిక విషయాలు, అలాగే పుణ్యక్షేత్ర సందర్శన మొదలైన వాటి మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. కుటుంబంలో అంటే మీ యొక్క బంధువర్గాన్ని కలవడానికి ప్రయత్నాలు చేయడం, అలాగే వారితో చర్చించి కొత్త నిర్ణయాలు తీసుకోవడం, మీకు సంబంధించిన ముఖ్యమైన విషయాలలో వారితో పంచుకొని ఎలా చేస్తే బాగుంటుంది అంటే మీ కుటుంబ అభివృద్ధి కావచ్చు, సంతానం మీకు సంబంధించిన విషయాల్లో కానీ వారి యొక్క సలహా సంప్రదింపుల కొరకు ఆలోచనలు చేస్తారు. ఈ విషయంలో తల్లితర బంధువులతో కలిపి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. తులారాశి.
అమ్మా ఇక తులారాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళకి ఆలోచనలు చాలా బాగుంటాయి. అందరూ కూడా మీ ఆలోచనలని అమలుపరచడానికి ప్రయత్నాలు చేస్తారు. మీరు ఒక అధికారిలాగా మీరు తీసుకునే నిర్ణయాలకి అందరూ కట్టుబడి ఉండడం అనేది జరుగుతుంది. సంతానంతోనూ కుటుంబ సభ్యులతోనూ చక్కగా గడుపుతారు. చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక విషయాలతో పాటుగా కుటుంబ విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తుల సహకారంతో మీ యొక్క కుటుంబ అభివృద్ధి కొరకు మీరు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వృశ్చిక రాశి. అమ్మాయిక వృశ్చిక రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ వృశ్చిక రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, నూతన వృత్తుల మార్పు కొరకు చేసే ప్రయత్నాలు, నూతన ప్రదేశాల మార్పు కొరకు కూడా ప్రయత్నాలు చేసి చాలా లాంగ్ లాస్టింగ్ అంటే దీర్ఘకాలికంగా కొన్ని నిర్ణయాలు తీసుకొని ఉంటారు. వృత్తికి సంబంధించి దాన్ని ఇంకే రకంగా అభివృద్ధి చేయొచ్చా అన్న విషయాల్లో కానీ స్థానచలనం కొరకు కానీ మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేయడం అనేది, ఆల్రెడీ మీకుండే భూముల్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అంటే అక్కడ ఏదన్నా ఒక ఆల్రెడీ ఉండే ఇల్లు ఏదైనా ఉంటే దాన్ని ఏదైనా సేల్ చేయడం కొరకు కొంతమంది, మరికొంతమంది నూతన గృహ నిర్మాణాలు మొదలైన వాటి కోసం ఆలోచనలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉండే సమయంగా మనం భావించవచ్చు. వృత్తిపరంగా గౌరవం, తర్వాత దాంతోపాటు అభివృద్ధి కూడా రెండిటికి అవకాశం ఉంది. ధనస్సు రాశి. అమ్మాయిక ధనస్సు రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ ధనస్సు రాశి వాళ్ళకి విద్యాపరమైన విషయాలలో విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రయాణాల రీత్యా ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆ ప్రయాణాలు కూడా ఆధ్యాత్మికపరమైన ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మిత్రుల కొరకు, తోబుట్టువుల కొరకు కూడా ఖర్చులు పెడతారు. అందులో మీకు ఒక రకమైన ఆనందాన్ని ఇది చేసుకోవడం, కమ్యూనికేషన్ అనుకూలంగా ఉండడం, మధ్యవర్తిత్వం కొరకు ఆలోచనలు చేయడం మొదలైన వాటి కోసం మీరు ఇది ఉంటారు. కానీ ముఖ్యమైన విషయాల్లో మధ్యవర్తిత్వం చేసేటప్పుడు వీలైనంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది. మకర రాశి. మైక మకర రాశి వారికి రోజు ఎలా ఉంది? ఈ మకర రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. కొత్త ప్రయత్నాలు అకారణంగా వాయిదా పడే అవకాశం ఉంది. అనుకోని వ్యక్తుల వల్ల విమర్శలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వాళ్ళు ఎవరన్నా ఇబ్బంది పడడానికి ప్రయత్నం చేసిన శత్రువుల వల్ల కానీ, విమర్శించే వ్యక్తుల వల్ల కానీ వెంటనే రెస్పాండ్ అయ్యి ఇబ్బందుల్లో గురి కాకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ మీరు వాగ్వాదాలకి లోను కాకుండా ముందుకు వెళ్ళాలి. ముఖ్యమైన గృహోపకరణాలు కానీ లేకపోతే మీ యొక్క వాహనాలు మొదలైన వాటికి ఏదైనా చిన్నపాటి రిపేర్లకు కూడా అవకాశం ఉంది. కాబట్టి వస్తువుల విషయంలో జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. కుంభరాశి. మైక కుంభరాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళకి ఈ రోజున సంఘంలో గౌరవం, మిత్రులు, నూతన మైత్రి, భాగస్వామ్య వ్యవహారాలు మొదలైన వాటి మీద ప్రత్యేకంగా ఫోకస్ చేస్తారు. చాలా విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. కొంతమంది శత్రువులే మిత్రులయ్యే అవకాశం ఉంది. ప్రతి వాళ్ళకి కూడా మీకు నూతన అవకాశం ఇవ్వడానికి ఇంతకు ముందు కాదనుకున్న వాళ్ళు ఇప్పుడు అవకాశం ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. భాగస్వామ్య వ్యవహారాలు కూడా కీలక నిర్ణయాలతో పాటు ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు కనబడుతున్నాయి. మీనరాశి. మైక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వీరికి ఈ రోజున ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచుకోవడంతో పాటుగా న్యాయ విషయాల మీద ఎక్కువ శ్రద్ధ చూపించాలి. నరాలు మొదలైన వాటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఆకస్మిక శత్రుత్వం వ్యక్తులతో మాట్లాడుతుండగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ మాటలను నియంత్రించుకుంటూ మాటల వల్ల అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళాలి. స్వార్థరహితంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళడం వల్ల, ఇతరులకు సహకారాన్ని అందించడం వల్ల మీ మీద ఉన్న అభిప్రాయం ఇతరులకు తొలగిపోయే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా మీకు అనుకూలంగా ఉంటుంది. మైక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ రోజున పరిహార విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ప్రతివారు తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ రోజును ప్రారంభిస్తారు. దాని ప్రకారం వెళ్ళినా మంచిదే. దాంతోపాటు ఇంకా అవకాశము, ఆసక్తి రెండూ కూడా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున దత్తాత్రేయుడికి సంబంధించిన దేవాలయ సందర్శనలు, దత్తాత్రేయుడి శ్లోకాలు, ముఖ్యంగా అది కూడా చేసుకోలేకపోతే శ్రీదత్త శరణమం అనే శ్లోకాన్ని పఠించడం చాలా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. దత్త మందిరాలను దర్శించడంతో పాటుగా
ఇంట్లోనే ఒకవేళ అవకాశం లేకపోతే ఇంట్లో అయినా సరే దానికి సంబంధించినవి చేయడం బట్టి అన్ని విధాల జ్ఞానాభివృద్ధి, ఆరోగ్యాభివృద్ధి మొదలైన వాటికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి శ్లోకాలు విన్నా, చేసుకోగలిగినా, పూజా విధానం చేసుకున్నా, ఇంట్లో చేసుకున్న వాళ్ళకి ఇది కూడా చక్కటి ఇదవుతుంది. కాబట్టి అవకాశం ఉన్నట్లయితే దీన్ని కూడా చేయడానికి ప్రయత్నం చేయండి. నేటి విశిష్టత. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం ఒక చక్కటి విషయాన్ని మాట్లాడుకుందాం. ఏంటి అంటే, సాధారణంగా మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం, ఒక విషయం గురించి పూర్తిగా మనకు తెలియపోయినా, పూర్వపరాలు తెలియపోయినా స్పాంటేనియస్గా కొన్ని డెసిషన్స్ చెప్పేస్తూ ఉంటాం. మనం తీసుకున్న నిర్ణయం అంటే మన అభిప్రాయాలను వెలిబుచ్చేస్తూ ఉంటాం అనమాట. అంటే పూర్తిగా తెలియకుండా చెప్తూ ఉంటాం, కొన్నిసార్లు తెలిసి చెప్పడం వేరు. ఏమీ తెలియకుండా కూడా కొన్నిసార్లు మనం ఒక నిర్ణయానికి వచ్చేస్తాం ఒక విషయం వింటుండగానే. కాబట్టి ఇలాంటి సందర్భాలు కనుక చాలామందికి చాలాసార్లు జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు దీన్ని ఎలా హ్యాండిల్ చేసుకుంటూ మనం వెళ్ళినట్లయితే, ఒకవేళ మనం వెంటనే నిర్ణయం తీసుకొని చెప్పిన దాన్ని బట్టి ఎదురవుతున్న ఇబ్బందుల్ని ఎలా అధిగమించడానికి మనం ఏమైనా చేయగలమా, అసలు అలాంటి సమస్యలు ఉంటాయా, అందుకే దానికి సంబంధించి ఒక చిన్న అంటే వ్యక్తికి ఎలాంటి సందర్భంలో అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, దాన్ని ఎలా అధిగమించవచ్చు మొదలైన విషయాలను ఇక్కడ మనం ఒక చిన్న కథ రూపంలో తెలుసుకుందాం. అంటే ఒకానొక ప్రదేశంలో ఒక ఫారిన్ కంట్రీ అనుకోవచ్చు, అక్కడ ఒక చక్కటి ఒక మంచి కాఫీ షాప్ లాంటిది ఉంటుంది. ఒక చిన్న పిల్లవాడు అంటే హార్డ్లీ ఒక 13-14 ఇయర్స్ అబ్బాయి ఏం చేస్తాడంటే, అక్కడికి వెళ్ళి ఒక ఐస్ క్రీమ్ తినడానికి ప్రయత్నం చేస్తాడు. కాఫీ షాప్ అంటే కేవలం కాఫీ అనే కాదు, పేరు అది ఉన్నా కూడా దాంట్లో ఐస్ క్రీమ్స్ అన్నీ కూడా ఉంటాయి కొన్ని చోట్ల. ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే అక్కడికి వెళ్ళి ఐస్ క్రీమ్ తినడానికి ప్రయత్నం చేస్తాడు. చిన్నపిల్లాడు వెళ్ళినప్పుడు ఏం చేస్తాడంటే, వెళ్ళి ఒక టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ దగ్గర కూర్చొని ఉండగా అక్కడికి వెయిట్రెస్ వస్తుందన్నమాట. వచ్చి ఏం కావాలి అని అడుగుతుంది. అడిగితే ఏం ఐస్ క్రీమ్స్ ఉన్నాయని చెప్పి అడుగుతాడు. అడిగితే లిస్ట్ ఏదో చెప్తుంది ఆవిడ. చెప్పిన తర్వాత ఈ లోపల నెమ్మదిగా జనాలు రావడం మొదలు పెడతారు. ఆ టైంకి అప్పుడే వస్తూ ఉంటారనమాట. ఏ ఐస్ క్రీమ్ కావాలి అని అడిగితే ఏం చేస్తాడంటే, ఈ లోపల అబ్బాయి జేబులోంచి డబ్బులు తీస్తాడు, కొన్ని కాయిన్స్. అలా లెక్క పెట్టుకుంటూ ఉంటాడు వాటన్నిటినీ కూడాను. చూస్తూ నిలబడుతుంది చాలాసేపు. చూసిన తర్వాత కొంతసేపు అయిన తర్వాత అబ్బాయి అంటాడు, నేను అడిగిన ఐస్ క్రీమ్ ఎంత అని అడుగుతాడు. అడిగితే అది సమ్ 50 కాయిన్స్ అని చెప్తుంది. $50 సంథింగ్ 50 కాయిన్స్ అని చెప్తే తర్వాత ఏం చేస్తాడంటే, సరే అని చెప్పి మళ్ళీ వద్దు అని చెప్పి ఇంకొకటి సాధారణమైన ఐస్ క్రీమ్ అయితే ఎంత అని అడుగుతాడు. అదేదో సమ్ 35 ఎంతో చెప్తుంది. చెప్తే మళ్ళీ ఏం చేస్తాడు, మళ్ళీ ఇవన్నీ కూడా నెమ్మదిగా లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. చిన్నపిల్లవాడు కదా, ఫాస్ట్గా కాకుండా ఏదో ఆలోచిస్తూ లెక్క పెడుతూ ఉంటాడు అనమాట. అక్కడ నిలబడినప్పుడు ఆ యొక్క అది సర్వ్ చేసే ఆవిడకి చాలా చిరాకు వస్తుంది, కోపం కూడా వస్తుంది. ఏంటిది, అందరూ వస్తున్న టైము, టేబుల్స్ ఏమో ఖాళీగా ఉండాలి, ఈ పిల్లవాడేమో ఇలా వచ్చి కూర్చొని అదే పనిగా కాయిన్స్ లెక్క పెట్టుకుంటూ ముందరేమో ఇలా అన్నాడు, ఇప్పుడేమో ఇది అంటున్నాడు అని చెప్పి కొంత చిరాగ్గానే ఉంటుంది ఆవిడ. ఉన్నాక ఏం చేస్తా అంటే, చాలాసేపు లెక్క పెట్టుకున్నాక కొంతసేపు ఆలోచించుకొని చక్కగా నవ్వుతూ నాకు మామూలు సాధారణమైంది తెచ్చిపెట్టండి అని అడుగుతాడు. సరే అని చెప్పి అక్కడి నుంచి ఆవిడ వెళ్ళిపోయి అతను అడిగిన ఐస్ క్రీమ్తో పాటు బిల్లు అవన్నీ తీసుకొచ్చి ఆ అబ్బాయి దగ్గర పెట్టేసి, ఈ లోపల వేరే వాళ్ళకి సర్వ్ చేయాలి కదా తను వెళ్ళిపోతే ఏం చేస్తా అంటే చక్కగా దాన్ని ఎంజాయ్ చేస్తూ తృప్తిగా ఆనందంగా చాలా చక్కగా అబ్బాయి ఐస్ క్రీమ్ నెమ్మదిగా తింటూ ఉంటాడు అనమాట చాలాసేపు. అది అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తాడంటే, లేచి ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఆ బిల్లు కూడా పే చేసేసి బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి మళ్ళీ అదే ఈ వెయిట్రెస్ ఉన్నారు కదా అక్కడ, ఆవిడ వచ్చి ఏం చేస్తుందంటే, మరి అతను తినేసి వెళ్ళిపోయాడు కదా, అది అవన్నీ క్లీన్ చేయడానికి మళ్ళీ అక్కడికి వచ్చేప్పటికి అక్కడ ఒక పక్కన ప్లేట్లో అందంగా 2 కాయిన్స్ పెట్టుంటాయి అనమాట. 15 అరౌండ్ అలా అమౌంట్ అయ్యింది. కాయిన్స్ పెట్టేటప్పటికి షాక్ అవుతుంది. అదేంటి అని చెప్పి అనుకున్నాక ఒక నిమిషం ఆలోచిస్తుంది అనమాట. అవును కదా, ఆ అబ్బాయి తను అడిగిన ఐస్ క్రీమ్ కనుక తినుండుంటే 50 సరిపోయేది అక్కడ. ఆ అబ్బాయి అలా చేయకుండా ఏం చేశాడు, 15 మళ్ళీ వదిలేసి 35కి సాధారణమైన ఐస్ క్రీమ్ తినేసి వెళ్ళిపోయాడు. చిన్నపిల్లాడే, కావాలంటే అది తినచ్చు, కానీ తినలేదు అబ్బాయి. ఇది మాత్రమే తిని 15 ఎందుకు వదిలేశాడు, ఆవిడికి టిప్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో వదిలేశాడు. అది చూడంగానే అమ్మకి చాలా బాధ వస్తుందన్నమాట. అరే, నేను అబ్బాయి అంతసేపు లెక్క పెట్టుకుంటుంటే డబ్బులు నేను కొంచెం హార్ష్గా బిహేవ్ చేశాను, ర్యాష్గా ఉన్నట్టుగా ఉంది నా ప్రవర్తన, నాకే కొంత నేను ర్యాష్గా తనని పెద్ద పట్టించుకున్నట్టుగా ఉన్నాను. అబ్బాయి తన కోసం తను తినగలడు, కానీ నా కోసం వదిలేయడానికి అంత సిన్సియర్గా లెక్క పెట్టుకొని 1-2 సార్లు జాగ్రత్తగా
కౌంట్ చేసి నా కోసం $15 వదిలేసి వెళ్ళిపోయాడు ఇతను. ఎంత ఎలాంటి మనస్తత్వం. నేనైతే తొందరపడిపోయాను కదా, అతనేదో నా టైం వేస్ట్ చేస్తున్నాడని, లేకపోతే డబ్బులు లెక్క పెట్టుకోవడం రాదేమోనని అలా అనుకుంటూ నేను ఇలా చేసేసాను కదా. అరే ఈసారి అలా కాదు, ఇప్పుడు ఆ పిల్లవాడు కనుక మళ్ళీ కనబడితే ఆ అబ్బాయికి నచ్చిన ఐస్ క్రీమ్ని నా డబ్బులతో అయినా నేను కొనివ్వాలని చెప్పి అనుకుంటున్నాను. కానీ ఎప్పుడు ఇంకా అబ్బాయి అటువైపు రాడు, ఆ పిల్లవాడు వెళ్ళిపోతాడు. అంటే ఇప్పుడు ఆవిడేమనుకుంది, అబ్బాయి టైం వేస్ట్ చేస్తున్నాడు, వాడు లెక్క పెట్టుకోవడం రాదు కాబట్టి వాడి దగ్గర ఉండి ప్రయోజనం ఏమో, తొందరగా వాడి పని కానిచ్చేసి మనం వెళ్ళిపోయి ఇంకా వేరే టేబుల్స్ దగ్గరికి వెళ్ళాలి అని అనుకుని తప్ప, ఆ అబ్బాయి యొక్క అంత మైండ్ఫుల్నెస్, అంత ఆలోచన, అంత చిన్న ఏజ్లో ఇతరులకు కూడా మనం ఇలా టిప్ ఇవ్వాలన్న ఆలోచన, తనకిష్టమైన దాన్ని వదిలేసి తక్కువ అయినా అంతకంటే తక్కువకు వచ్చిన ఐస్ క్రీమ్ కొనుక్కున్నాడు అన్న విషయాన్ని అందులో మనం కనుక ఇందులో చూస్తే మనకు తెలిసే లెసన్స్ ఏంటి అంటే, ప్రతి వ్యక్తిని మనం తొందరపాటుతనంగా వాళ్ళ యొక్క యాక్షన్స్ బట్టి వెంటనే మనం జడ్జ్ చేసేసుకోకూడదు. ఆ ఇంటెన్షన్ వేరేదిగా కూడా ఉండుండొచ్చు వాళ్ళకి. కాబట్టి ఆ ఇంటెన్షన్ ఏంటో మనం గమనించుకోకుండా మనం తొందరగా ఒక జడ్జిమెంట్కి కనుక వచ్చేస్తే, ఒక తీర్పు ఇచ్చినట్టుగా వాళ్ళ గురించి వాళ్ళ యొక్క ప్రవర్తనని బట్టి మనం కనుక ఒక నిర్ణయానికి వచ్చేసినట్లయితే తర్వాత చాలా బాధపడతాం. అది కేవలం ఇదొకటే కాదు, చాలా విషయాల్లో కనుక మనం చూసినట్లయితే కొన్ని చోట్ల రిలేషన్స్లో కూడా మాట రావడం, లేకపోతే వాళ్ళ యొక్క ఇంటర్నల్ ఇంటెన్షన్ అర్థం కాకుండా మాటలతో ఇద్దరి మధ్య ఘర్షణాత్మకంగా ఉండడం, అది ఏ రిలేషన్ అయినా కావచ్చు. ఆ పరిస్థితుల రీత్యా వెంటనే ఇబ్బందులు ఎదుర్కొని వ్యక్తులకి మధ్య డెసిషన్స్ తీసేసుకోవడం అనేది, అలాగే అది ఫ్రెండ్షిప్లో కావచ్చు, రిలేషన్షిప్లో కావచ్చు, ఫ్యామిలీలో కావచ్చు, తొందరగా మనం అవతల వాళ్ళ యొక్క విషయాన్ని మనమే నిర్ధారణ చేసేసుకొని కొన్ని నిర్ణయాలు తీసేసుకుంటున్నాం. అంటే డోంట్ జడ్జ్ ఏ బుక్ విత్ దట్ కవర్ అంటారు. అంటే కవర్ని చూసేసి పుస్తకాన్ని మనం నిర్ధారించిన చేయకూడదు అన్నది దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. మరికొన్ని చోట్ల ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే సిచ్యుయేషన్స్ బట్టి దాన్ని హ్యాండిల్ చేయలేని పరిస్థితి పట్ల కానీ సిచ్యుయేషన్స్లో కానీ వెంటనే ఇరిటేట్ అయిపోయి కొన్ని నిర్ణయాలు స్పాంటేనియస్గా తీసేసుకొని యాంగ్రీతో దాన్ని చూసేసి అది అంతే మాకు తెలిసిందే కరెక్ట్ అనుకొని ఇలాంటివన్నీ కూడా చూస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా మనం సోషల్ మీడియాలో కూడా చూసినట్లయితే దాని గురించి పూర్తిగా తెలియకుండా ఏదైనా ఒక విషయం గురించి ఊరికే అది పాస్ అని అయిపోతే దాన్ని అదే కరెక్ట్ అనేసుకొని దాన్ని మనం కన్ఫర్మ్ చేసేసుకొని ఇది ఇంతే అని అనుకోవడం అనేది కూడా చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా కొన్ని చోట్ల టీచర్ స్టూడెంట్ల దగ్గర రిలేషన్లో కూడా మనం చూసినప్పుడు ఆ పిల్లలు వాళ్ళు కొందరు హోంవర్క్ చేయనప్పుడు వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఏదో కారణం ఏంటి అన్నది కూడా కొన్ని చోట్ల తెలియకుండా వాళ్ళ మీద కనుక సీరియస్ కనుక అయితే వాళ్ళు తొందరగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే కొన్ని సందర్భాల్లో బాగా చదివే పిల్లలు కూడా కొన్ని విషయాలకి వెంటనే వాళ్ళు ఏదైనా హోంవర్క్ చేయలేకపోవడానికి కారణం ఏంటన్నది వ్యక్తిగతంగా మనం తెలుసుకోకుండా వాళ్ళ మీద కనుక మనం రియాక్ట్ అయిపోయినా కూడా వాళ్ళు వెంటనే డిప్రెషన్కి వెళ్తారు. అంటే ఏ రిలేషన్లోనైనా మనకు అనిపించిందే మనదే ఫైనల్ కన్క్లూజన్, మనకు అనిపించిందే నిజం. అంటే ఇప్పుడు ఈ కథలో ఈ పిల్లవాడు లెసన్లో ఏంటి, వాడు టైం అంతా వేస్ట్ చేస్తున్నాడు, వచ్చి కూర్చొని వాడు అలా డబ్బులు లెక్క పెట్టుకుంటున్నాడు, డబ్బులు లెక్క పెట్టుకోవడం రాదు అని ఆ రూపంలోనే ఆలోచించారు తప్ప, అరే నాకు వదిలేయడానికి వాడు ఇలా చేస్తున్నాడు, నాకు టిప్ ఇవ్వడానికి చేస్తున్నాడు, కేర్ఫుల్గా చేస్తున్నాడు, మైండ్ఫుల్గా చేస్తున్నాడు, తన దాన్ని కూడా పక్కన పెట్టాడు అన్నది గమనించలా. కాబట్టి ఎక్కడైనా సరే ఏ విషయంలోనైనా ఒక విషయాన్ని మనం కన్ఫర్మ్ చేసేసుకొని దాన్ని చూసి మనమే అనేసుకునే కన్నా ముందు కొంత పేషెన్స్, తర్వాత దాని మీద కరుణ, మంచి ఆలోచన, తొందరగా నిర్ణయం తీసేసుకోకుండా అదే కరెక్ట్ మాకు తెలిసిందే అని అనుకోకుండా వీలైనంత జాగ్రత్తగా చూసుకుంటూ మనం కనుక ముందుకు వెళ్ళినట్లయితే వ్యక్తుల మధ్య అపార్థాలు రావు. అలాగే తొందరపాటుతనం లేకపోవడం వల్ల మంచి రిలేషన్ కూడా మనుషుల మధ్య మిగులుతుంది, అపార్థాలు అనేవి ఉండవు. తొందరపాటుతనం లేకపోవడం వల్ల గొడవలు కూడా రావు. కాబట్టి ప్రతి విషయంలోనూ కొంత పేషెన్స్, కొంత కామ్నెస్, కొంత అబ్జర్వేషన్, కొంత వాళ్ళ వ్యక్తి బట్టి మనం ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి తప్ప అదే ఫైనల్ ఇప్పుడు మాకు అనిపించిందే కరెక్ట్ అన్న విధానంలో వస్తే అదంతా కూడా కరెక్ట్ కాకపోవచ్చు చాలా సందర్భాల్లో. కాబట్టి ఎప్పుడైనా సరే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక విషయంలో మనం కన్ఫర్మ్ చేసుకునే ముందు మనం అన్ని కోణాల నుంచి ఆలోచించుకొని కొంత పేషెన్స్, సహనాన్ని మించింది లేదు కాబట్టి కొంత సహనంగా మనం కనుక వ్యవహరిస్తే సమస్యలకి ఫస్ట్ సాల్వేషన్ అదే అవుతుంది కాబట్టి హ్యాపీ లైఫ్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది తొందరపడి దేన్ని మనం జడ్జ్ చేయకూడదు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాళ శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.